శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 22వ శ్లోకము. భవాని త్వం దాసే మయి వితర దృష్ట్యౌ సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. భవాని, ఓ భవుని రాణి, త్వం నీవు దాసే దాసుడనైన మయి నాయందు సకరుణాం దయతో కూడిన దృష్ట్యు చూపును వితర ప్రసరింపచేయుము. ఇది ఈ ప్రకారముగా స్తోతు స్తుతించుటకు వాంఛన్ ఇచ్చగించువాడై భవానిత్వం ఇది భవానిత్వి అనేటటువంటి కథయతి పలుకును తస్మై ఆ విధంగా ఉచ్చరించువానికి త్వం నీవు తదైవ ఆ విధంగా ఎవరైతే భవానీ అని మాటని ఉచ్చరించడానికి పూర్తి కాక మునుపే ముకుంద విష్ణువు, బ్రహ్మదేవుడు, ఇంద్ర దేవేంద్రుడు అను వారి యొక్క స్ఫుట మకుట స్పష్టముగా కనపడు కాంతివంత కిరీటముల చేత నీరాజిత హారతి ఇవ్వబడిన పదాం అడుగులు కల నిజ సాయుజ్య పదవీం నీ తోడి తాదాత్మ్యమును పొందేటటువంటి స్థితిని దిశసి ఇచ్చెదవు. తల్లి భవాని, నేను దాసుడను, నీవు నా యందు దయతో కూడిన నీ చల్లని చూపును ప్రసరింపజేయుము అని ఈ విధంగా స్తుతించదలచిన వారు ఎవరైనా సరే నిన్ను భవానీ అంటూ పై విధంగా చక్కగా నిన్ను స్మరిస్తారో అటువంటి వారికి ఆ హరిహర బ్రహ్మేంద్రుల యొక్క రత్న కిరీటముల చేత హారతి పట్టబడేటటువంటి నీ యొక్క పద సాయుధ్యము నువ్వు కలిగిస్తావు తల్లి, నీ పాదాల దగ్గర మాకు చోటు కల్పిస్తావు తల్లి అని చెప్పేసని శంకరుల వారు ఈ స్తోత్రంలో ఆ యొక్క అమ్మవారిని స్తుతిస్తున్నారు. ఈ యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పారాయణ చేసుకున్నట్లయితే కనుక సకల ఐశ్వర్య సిద్ధి అలాగే ఉన్నత పదవీ ప్రాప్తి కూడా లభిస్తుంది. ఇది 22వ శ్లోకము చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతినిత్యం కూడా చదువుకోవలసినటువంటి శ్లోకం ఇది. మొత్తం అన్ని శ్లోకాలు చదవలేని వారు కనీసం ఈ 22వ శ్లోకాన్నైనా సరే ప్రతిరోజు చదువుకున్నట్లయితే కనుక సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అనటంలో ఎటువంటి సందేహము లేదు. శ్రీమాత్రే నమః.